అది అందరికీ నమస్కారం. నేను మీ లవ్లీ డాక్టర్ నిషాని, డాక్టర్ సాన్. మేము ఇక్కడ ఫోర్ట్ బెండ్ లో, హ్యూస్టన్ లో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ నడిపించాము. దానికి పేరు ఫస్ట్ రైట్ చాయిస్. ఇది ఒక ప్యాట్రియాటిక్ ఈవెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ అ కైండ్. ఎందుకంటే అమెరికాలో మనం డిఫరెంట్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అని అన్ని లాంగ్వేజెస్ నుంచి వచ్చి ఇక్కడ మన పండుగలు అన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఇక్కడ మనం మర్చిపోకూడదు అని మనం ఈ కంట్రీకి ఒక మంచి రిసోర్స్, అలా మనం ఈ కంట్రీకి ఒక న్యాయంగా ప్యాట్రియాటిజం తో ఉంటామని ఈ ప్రోగ్రామ్ మేము నడిపించాము. ప్రెసిడెంట్ ట్రంప్ 47 తన సాక్షిగాను, అమ్మవారు సాక్షిగాను, ప్రతి కంట్రీ ఫ్లాగ్ సాక్షిగాను, అమెరికా, టెక్సస్ మా స్టేట్ ప్లస్ ఇండియా అని ఈ లిబర్టీ స్టాచ్యూ సాక్షిగా ఈ ప్రోగ్రామ్ పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ ఉండక బాగా కలిసి నడిపించుకున్నాము. డిబేట్ షో జరిగింది. ఫోర్ట్ బెండ్ కౌంటీలో ప్రైమరీ జడ్జెస్ డిబేట్ జరిగింది. అమెరికా రాజకీయాల్లో ప్రవాస భారతీయుల పాత్ర నానాటికి బలపడుతోంది. కేవలం ఓటు వేయటమే కాదు, నాయకులను ప్రశ్నించటం, సరైన వారిని ఎన్నుకోవటం తమ బాధ్యతను చాటి చెప్పారు ఫోర్ట్ బెండ్ కౌంటీలోని మన తెలుగువారు. టెక్సాస్లోని ఫుల్ షీర్లో ఫస్ట్ రైట్ చాయిస్ పేరుతో జరిగిన ఒక ప్రత్యేక రాజకీయ చైతన్య వేదిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ ప్రవాస భారతీయ వైద్యులు డాక్టర్ సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2026 కౌంటీ ఎన్నికల బరిలో నిలవబోయే అభ్యర్థులను ఒకే వేదిక మీదకి తెచ్చారు. టెక్సాస్లోని ఫుల్ షీర్ నగరం ఐరన్ కమ్యూనిటీ సెంటర్ వేదికగా ఒక అద్భుతమైన మీట్ అండ్ గ్రీట్ 2026 కన్సర్వేటివ్ క్యాండిడేట్స్ సివిక్ ఈ ఈవెంట్ జరిగింది. ప్రముఖ తెలుగు ఎన్ఆర్ఐ, స్థానిక దంత వైద్యులు డాక్టర్ సన్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కేవలం ఒక పార్టీ కోసమో, వ్యక్తి కోసమో కాకుండా రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు సమాచారంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవాలన్నదే ఈ సభ ప్రధాన ఉద్దేశం. Do we continue in this path of reckless spending and ballooning debt, where our spending has become insatiable? Or do we change course with fiscal discipline and accountability? My pledge to you as your next county judge, I will restore absolute transparency to every contract, every vote, and every decision that we will make. Fort Bend County, fellow Republicans. ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థులను నేరుగా ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా పారదర్శకతకు, జవాబుదారీతనానికి డాక్టర్ సన్ పెద్దపీట వేశారు. Cancer awareness is our biggest thing. There are a lot of cancer survivors even in our team, and we have done a march in our Austin capital, South Lawn, in 2022 with some of these people here, plus few other folks. Quite 100 people signed with Senator Creighton Brandon as well as JC Jeton. We actually did a cancer awareness walk. This time in Fort Bend, we create a voice. Our officials bring in the change to bring in the thought of healthcare awareness and the movement with all these young kids as well as the families. We make a difference. Our candidates are some of the strongest in our county, and we would like you to go actively vote, become a strong patriotic citizen and have your voice heard. అసలు కౌంటీ జడ్జి ఎన్నికలు ఎందుకు ముఖ్యం అనే ప్రశ్నకు ఈ వేదిక సమాధానం ఇచ్చింది. జాతీయ ఎన్నికల హడావుడిలో పడి స్థానిక ఎన్నికలను చాలామంది విస్మరిస్తుంటారు. కానీ మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసేది ఈ కౌంటీ ఎన్నికలే. ఫోర్ట్ బెండ్ కౌంటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా రోడ్లు, ప్రాపర్టీ ట్యాక్స్, ఫ్లడ్ ప్రివెన్షన్, పబ్లిక్ సేఫ్టీ వంటి కీలక అంశాలను ఎవరు సమర్థవంతంగా నిర్వహిస్తారు అనే దానిపై ఈ డిబేట్ సీరియస్గా సాగింది. వాక్చాతుర్యం చూసి కాకుండా అభ్యర్థుల విజన్ చూసి ఓటేయాలని ఈ వేదిక ఓటర్లను హెచ్చరించింది. ఈ కార్యక్రమానికి ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కేపీ జార్జ్ హాజరై సరిహద్దు భద్రత, కుటుంబాల రక్షణపై కీలక ఉపన్యాసం చేశారు.
One of the things we do is women abuse and children abuse. We always voice and we connect with Snehastam Foundation. We connect with Daya Foundation. We have representatives in our community, the cancer awareness. So she comes for the human rights. And Yamini comes from a family of a lot of cancer patients, and we also involved her for the cancer awareness walk. And she is the voice for our saris, and she brings in the mixture. And she also is very religious and spiritual, which is about the conservatism part, because a lot of people don't understand conservatism. I tell you have faith in God, we have faith in our nation, and that is conservatism. దేశభక్తి సాంస్కృతిక ఉత్సాహం మేళవించిన ఈ వేడుక చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అలరించింది. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, కుటుంబాలు ఇలా విభిన్న వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, అందుకే గుడ్డిగా కాకుండా తెలుసుకుని ఓటేద్దాం అని ఈ వేదిక పిలుపునిచ్చింది. Think of all of these people like an old relic. I didn't mean to call you an old relic there, baby. Old relic. Let's do it this way. Old relic. I am an old relic. But when they find old relics over in the old country, whether it's Israel or India or where I come from, a foreign country called Arkansas, they used to take the valuables and they would put them inside something for safekeeping. A clay pot, a mummy, basket. Okay, they would take their things that are of great value and they would put them inside there for protection because they didn't want to lose what was valuable, right? All of these are clay pots. They all have different markings, tattoos, colors. Some are bright, some are dull. Some are very dull. But here's the thing you, as a voter in this country, have got to determine. Inside of every one of these clay pots is great value, treasure. You have to break open the clay pots. You've got to use your mind to say, the treasure in this person for doing the job that I need him to do is more valuable than this person. It's hard. It's hard. Don't look at the clay pot though. Forget about the clay pot. Get inside to the treasure and decide which treasure you like the best. డాక్టర్ సన్ ఆశించినట్లుగా ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచడంలో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఫస్ట్ రైట్ చాయిస్ ఈవెంట్ 100% విజయవంతమైందనే చెప్పాలి.